ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంజస్య జ్ఞానాంజనాచనాకయా చక్షుర్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీల కీర్తనానంద భక్తి పాదికి, జయ శ్రీల ప్రభుపాదికి. భగవద్గీత యథాతథము 17వ అధ్యాయము. దీనిలో శబ్దత్రయ విభాగం, దీని గురించి మనం తెలుసుకున్నాం. శబ్దతో భక్తి విధానం ఎట్లా చేయాలనేది. నిన్న శ్లోకంలో భగవంతుడిని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తారనమాట. ఏమంటే, మనం జన్మించే ప్రదేశాలను బట్టి, వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళ యొక్క గుణాలను బట్టి, అది సత్వగుణం, వాళ్ళు జన్మించే స్థితిని బట్టి, వాళ్ళ యొక్క ప్రదేశం బట్టి దాని సత్వగుణంతో సంబంధించినవి, రజగుణం, సత్వగుణం, తమో గుణానికి సంబంధించినవి అని చెప్తారని అంటారనమాట. హరే కృష్ణ. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషో యో యచ్చద్దః స ఏవ సః. ఓ భరతవంశ కుమార, మానవుడు వివిధ ప్రకృతి గుణాల యందలి తన స్థితిని అనుసరించి సత్సంబంధితమైన శ్రద్ధను పొందుదురు. అతడు పొందిన గుణములను అనుసరించి అతడు ఒకానొక శ్రద్ధను కూడి ఉన్నాడని చెప్పబడును. అది ఈ ప్రకృతి మూడు గుణాలను అనుసరించి వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది. ఆ శ్రద్ధని అనుసరించి వాళ్ళకి యొక్క ఆ స్థితి ఉంటుంది. ఆ స్థితిని బట్టి వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అని భగవంతుడు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి అంతక్రితం ఒకసారి చెప్పారు భగవంతుడు, సత్వగుణంలో జీవిస్తున్న మానవులకి యొక్క లక్షణము, అదే సత్వగుణం యొక్క లక్షణం భగవంతుడిని సేవ చేస్తూ ఉంటారు, అట్లాగే దేవతలు సేవ చేస్తూ ఉంటారు. అట్లాగే రజోగుణంలో ఉన్న వ్యక్తుల యొక్క లక్షణాన్ని బట్టి మనము వాళ్ళ స్థితి ఎట్లా ఉంటుందంటే, అందరి మీద ఆధిపత్యం చేయాలని, అందరికీ నేనే గొప్ప వ్యక్తిగా ఉండాలని, అందరికన్నా యజ్ఞాలు గొప్పగా చేశానని చెప్పుకోవాలని, ఈ విధమైన గర్వంతో, అహంకారంతో సంబంధించిన పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు. అది రజోగుణానికి సంబంధించిన వ్యక్తుల యొక్క లక్షణాలు. తమోగుణ వ్యక్తుల యొక్క లక్షణాల గురించి కూడా భగవంతుడు అంతక్రితం చెప్పారు. వాళ్ళు అంధకారంలో జీవిస్తారు. ఇప్పుడు మనకి చెట్టు కింద జీవించేవాళ్ళు కానీ, అట్లాగే అడుక్కునుతూ ఉంటారు వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ విధమైన సంపాదించినా వాళ్ళు మొత్తు పానీయాలలో తాగి, తర్వాత అంధకారానికి సంబంధించిన పనులు, హేయమైన పనులన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఉన్నతంగా జీవించాలని ఎప్పుడు అనుకోరు. ఒక భవంతులు కట్టాలి, లేకపోతే సుఖమైన జీవనం గడపాలని, ఒక మనకి సంబంధించిన గౌరవపదమైన జీవనం గడపాలని ఎప్పుడు అనుకోరు. వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ జన్మను బట్టి వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉంటారని అంతక్రితం మనకి కృష్ణుడు చెప్పారు. దాని గురించి మళ్ళీ చెప్తారు, మనం తెలుసుకున్నాం. భగవద్గీత ప్రతిరోజు వింటూ ఉండండి. హరే కృష్ణ. జయ భగవద్గీత మహాశాస్త్రానికి జయ. అనంతకోటి వైష్ణవునికి జయ.